ఆలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాగిర నరసింహారావు పూరిలు ప్రమాదశాత్తు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో సుమారు 10 సవర్ల బంగారం, ₹1,00,000 నగదు, అలాగే ఆయన కుమారునికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితులు తెలియజేశారు. సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ మాడా సుబ్రహ్మణ్యం సంఘటనా స్థలాన్ని సందర్శించి తక్షణ సాయంగా బట్టలు, 10,000 నగదును అందజేశారు. సర్పంచ్ గారు వస్తున్నాం. నరసింహారావు గారి గృహం ఇక్కడ షార్ట్ సర్క్యూట్తో మొత్తం ఇల్లు మొత్తం కాలిపోవటం చాలా దురదృష్టకరం. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ రావటం, కొద్దిసేపు సోమశేషయ్య, కిరణ్ వీళ్ళు నంపడి పెట్టుకెళ్ళి చీరాల్లో స్వాతి టెక్స్టైల్ చేశాను. అక్కడ వీళ్ళందరికీ కలవపురం జట్ల బట్టలు కొనిచ్చి 10,000 తక్షణ సహాయంగా వారికి సహాయం చేసి తెలుసుకున్నాను. ఇప్పుడే చేస్తున్నాను. ఇంకా భవిష్యత్తులో ఏదైనా ఇల్లు కట్టుకునే పక్షంలో వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తానని మాటిస్తూ సెలవు. చెప్పండి. రాత్రి 2 గంటల టైంలో ఇంట్లో అంతా పొగబట్టేటప్పటికి ఏం తెలియదు, బయటకు వచ్చేసిందండి. తీరా బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఒకసారిగా మంటలు వేసాయి. కట్టుబట్టలతో బయటకు వచ్చామండి. లోపల నుంచి ఏ వస్తువు తీసుకురావడానికి కూడా అవకాశం లేదు. సామాన్ ఏది పనికిరాదు సార్. వంట సామాన్ కానీ ఏది పనికిరాదు. దేవుడు ఏం పెట్టి చేసాడు అన్న పాపం. పూజ